నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం. అర్హులైన రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బారాసాహిద్ దర్గా భక్తుల సముద్ర స్థానం. నేటి నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ నెల 18 నుంచి ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాలని అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాలకు సమాచారం అందించారు. ఇప్పటికే జిల్లాల నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వాలంటీర్లకు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన లాగిన్లు అందించారు. నేటి నుంచి గ్రామ, వార్డు, మండల స్థాయిలో సభ్యత్వ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసుకోనున్నారు. గత ఏడాది దాదాపు 6.5 లక్షల మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులుగా చేశారు. ఈ ఏడాది 10 లక్షల మందికి పార్టీ సభ్యత్వం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. మండల రాజేష్ గారికి, సోదరుడు అమిశెట్టి వాసు గారికి, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కోసం మనందరితోటి అహర్నిశలు కార్యక్రమం విజయవంతం జరగాలనే తపనతో పనిచేసిన మన కళ్యాణం శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఐటీ విభాగానికి మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఇతర దేశాల్లో అవకాశాలు ఉన్నా కూడా మన దేశంలోనే ఎక్కువ సమయం కేటాయించి పార్టీ కోసం అంకిత భావం చేస్తున్న మన ఐటీ విభాగం అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్ గారికి, స్థానికంగా ఉన్న వీర మహిళ రీజనల్ కోఆర్డినేటర్లకి, వివిధ విభాగాల సభ్యులకు, అదేవిధంగా విజయవాడ పట్టణ డివిజన్స్లో పోటీ చేసి కొంతమంది పార్టీ కోసం రాత్రింబవలు కృషి చేసి నిలబడిన వ్యక్తులు, వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్. పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని, ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు, వీర మహిళలు నిల్చున్నారు. మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు 1,00,000 సభ్యత్వం చేయగలిగాం 2021లో. 2022 వచ్చే వరకు సుమారు 3,50,000 సభ్యత్వం చేయగలిగాం. గత సంవత్సరం 2023లో అది 6,47,000కి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం. భారతదేశంలో ఈ రోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా, వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం, ఒక వేదిక, అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎంతోమంది మన యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో చిన్న చిన్న గాయాలు, ఆ బైక్ ర్యాలీస్లో, అదేవిధంగా ఎక్కువ శాతం మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకొని కుటుంబాలని నడుపుకొని వాళ్ళ చేతుల పైన ఎంతో నిలకడగా భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకొని నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతో నిలబడిన వ్యక్తులందరికీ కూడా వారి కుటుంబంలో ఒక ప్రమాదం జరిగితే మనం ఆదుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. 500 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎటువంటి వ్యక్తులకి ఈ 3 సంవత్సరాల్లో దాదాపు మనం 20 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. 20 కోట్ల రూపాయల్లో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక 344 జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఆ చెక్ తీసుకెళ్ళి మనం అందించినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసాగా నాయకత్వం అంతా కలిసి వచ్చి
చాలామంది పాపం ఈ రోజుకి పేదరికంలో ఉన్న కుటుంబాలు, వాళ్ళకి 5 లక్షల ఆర్థిక సహాయమే కాకుండా పార్టీ నుంచి మేము మీకోసం నిలబడతాం, మీరు ధైర్యంగా ఉండండి, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారని మనం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం తీసుకెళ్ళగలిగాం. విజయవాడలో ఈరోజు ప్రారంభించాల్సిన ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ఒక ఆన్వాయితీగా క్రియాశీలక సభ్యత్వం మనం విజయవాడ నగరంలోనే ప్రారంభించుకుంటున్నాం. ఎన్నికలప్పుడు కొన్ని ఇబ్బందులు ఇచ్చినప్పుడు చాలామంది ఈ నియోజకవర్గం నుంచి తెనాలి వరకు పాపం ప్రయాణం చేసి మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు ఎంతో ఆవేదనతోటి, ఆందోళనతోటి నమ్ముకున్న వ్యక్తి పార్టీని వదిలి వెళ్ళిపోయారు, మరి మా పరిస్థితి ఏంటి అని పాపం వాళ్ళు బాధపడ్డారు. దానికి సమాధానం ఈరోజు ఈ సభ. నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరినీ ఓదార్చి చెప్పాను, పార్టీలో వ్యక్తులు ముఖ్యం, కానీ వ్యక్తుల వల్లనే పార్టీ ముందుకెళ్తుంది, వ్యవస్థని ఆ విధంగా నిలబెడుతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు. మనం ఎంత గౌరవంగా ఉండి ఎంత కష్టపడి నిజాయితీగా నిలబడతామో ఆ వ్యవస్థే మనకి ఆ అండేస్తుంది, ఆ నీడేస్తుంది. అంతేగాని వ్యక్తిగత స్వార్థాల కోసమో కారణాల కోసమో కేవలం దూషించే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తే నష్టం జరిగేది చివరికి అంతిమంగా వాళ్ళకే. ఎందుకంటే నిజాయితీగా ఎంతమంది పార్టీ కోసం కష్టపడి నిలబడ్డారో మీరు చూశారు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాయకులు నాకు తెలుసు, ప్రతి ఒక్కరు నాయకులు నేను 3 సంవత్సరాలు నేను చూస్తున్నాను. ఏ విధంగా పార్టీ కార్యక్రమం అంటే వాళ్ళు సొంత నిధులు ఖర్చు పెట్టి పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులు ఎంతమంది నిలబడ్డారో మీ అందరికీ తెలుసు. ధైర్యంగా నిలబడ్డారు. వాస్తవంగా 5 సంవత్సరాలు మనం మూర్ఖమైన ప్రభుత్వం పైన మనం పోరాటం చేయగలిగామంటే జనసేన పార్టీ వల్లనే, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల వల్లనే, మన జన సైనికులు, వీర మహిళల వల్లనే. ఎలా మర్చిపోతారు ఆ రోజు మనం చేసిన పోరాటాలు? ఎన్ని కేసులు పెట్టారు, ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు చేశారు. మన పార్టీ అధ్యక్షులు కూడా చివరికి జనవాణి కార్యక్రమానికి హాజరవుతా ఉంటే దాన్ని కూడా అడ్డుపడే పరిస్థితి తీసుకొచ్చిన రోజులు మీరు ఎట్లా మర్చిపోగలుగుతారు? కాబట్టి మన పార్టీలో మనకున్నది గొప్ప విషయం ఏంటంటే మనం ఎవరికి అన్యాయం చేయం, నిజాయితీగా నిలబడతాం, కష్టపడి పోరాడతాం. మనం అంతిమంగా మన నాయకుడి ఆశయ సాధన కోసం ప్రజల్లోకి వెళ్ళే మనస్తత్వంతో మనం నిలబడతాం తప్ప వ్యక్తిగత కారణాల కోసమో స్వార్థాల కోసమో కాదు. అందులో భాగంగా నేను మీకు ఇది చెప్తున్నాను. చిన్న చిన్న సందర్భాల్లో మనం ఒక్కోసారి ఎందుకు ఇట్లా మాట్లాడారు, ఎందుకు మనం ఇట్లా గాయపరిచారని మనం అనుకోవచ్చు, కానీ దానివల్ల కూడా మేలు జరుగుతుంది. ఎవరైతే మన గురించి అట్లా మాట్లాడారో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం కష్టపడి మన పార్టీకి అంకిత భావంతో పనిచేద్దాం మనం. ఎందుకంటే ఇప్పుడే మీకు రాజేష్ చెప్పాడు, గతంలో జరిగిన సభ్యత్వం కన్నా ఎక్కువ చేయాలి మనం. 10,000 సాధించాలి మనం ఈ నియోజకవర్గంలో సభ్యత్వం. దానికోసం మీరందరూ కూడా అంకిత భావంతో నిలబడండి. ఎందుకంటే జనసేన పార్టీకి ఈరోజు ప్రజల్లో ఉన్న విలువ దేనికోసం ఎక్కువగా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ఆయన కష్టపడి చేసిన ఈ ప్రస్థానం, ఏ విధంగా పార్టీ బలోపేతం కోసం ఆయన నిలబడి ఆయన సొంత నిధులతోటి పార్టీని కూడా నడిపించుకుంటూ ముందు తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు. ఈ 6-7 సంవత్సరాల నుంచి మనం చేసిన పోరాటాలు అనేక సందర్భాల్లో ప్రజల్ని కదిలించినాయి. చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని కూడా బయట చెప్పుకోలేని పరిస్థితి. కానీ ఎంతమంది నష్టపోయారో మీకు తెలుసు. విజయవాడలో మన బెంజ్ సర్కిల్లో భవన నిర్మాణ కార్మికులు ఏ విధంగా 5 రోజులు మన డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం ఆ రోజు మనం ఆహార శిబిరాలు ఏర్పాటు చేస్తే నియోజకవర్గాల వారిగా ఎంతమంది వచ్చి మనందరినీ కూడా కలిసి ఆశీర్వదించారో మీకు తెలుసు. అదే రోజున అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకున్నా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు, ఇతర ఉన్నత అధికారులకు రుణమాఫీ వర్తించదని తెలిపారు. ఈ నెల 18న లక్షరూపు రుణాలు మొత్తం 6,000 కోట్లకు పైగా జమ చేస్తామన్నారు. ఆగస్టు 15లోగా మిగతా 1,00,000 రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా ఆగస్టు 15 నాటికి రుణమాఫీని పూర్తి చేస్తాం. ఇందుకు మొత్తం 31,000 కోట్లు జమ చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఒకేసారి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. అందులో మొదటిసారి 1,00,000 చేస్తున్నాం. 18వ తేదీన 11.50 లక్షల మంది రైతులకు 1,00,000 రుణమాఫీ అవుతుంది. రెండో దఫా ఆగస్టు 15 నాటికి మరో 1,00,000 బ్యాంకుల్లో జమ చేస్తాం. తెల్ల రేషన్ కార్డులు లేని రైతుల వద్దకు వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి పరిశీలిస్తారు. రాష్ట్రంలో మొత్తం 32 బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చాయి. నకలి పట్ట పాసు పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్న వారిని గుర్తించాం. 1,00,000 జీతం ఉన్న వాళ్లకు రుణమాఫీ కాదు, అలాంటి వారిని 17,000 ఖాతాలున్నాయి అని మంత్రి తుమ్మల తెలిపారు.
రాష్ట్ర రైతాంగ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు నేను డిసెంబర్ 9 అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 2 లక్షల రుణమాఫీ ఒకే దఫా చేస్తానని మాటిచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు నెలలోనే లోపుగానే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మొదటి విడతగా 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి అన్ని వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి ప్రసంగించి ఆ రోజే ₹1,00,000 రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో ₹1,00,000 ఆయన ఖాతాలో జమ చేసేదానికి 18వ తారీఖు సుముహూర్తం నిశ్చయించారు. కానీ రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ₹1,00,000 వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. మిగతా ₹1,00,000 కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలోకి జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ మాట నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రతి పైసా వ్యవసాయానికి ఉపయోగపడాలి, ఆ రైతు భూమిలో ఆనందం కనపడాలి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం, అదే ముఖ్యమంత్రి గారి యొక్క మాట అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు అందరూ ఆ ఉత్సవాల్లో పాల్గొని ముఖ్యమంత్రి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. ఆ రుణమాఫీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వైట్ కార్డు చూపించి భూతాన్ని చూపిస్తున్నారు. ఇది కేవలం గత 2 సంవత్సరాల్లో 2 దఫాలుగా జరిగినటువంటి రుణమాఫీలో ఏ పద్ధతిలో జరిగిందో అదే పద్ధతిలో ఈ రుణమాఫీ కూడా జరగబోతా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు, మాట్లాడిన ఇద్దరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు మొదటి దఫా 4 సంవత్సరాలు 4 విడతలుగా ఇచ్చి రైతుకు ఉపయోగపడినటువంటి రుణమాఫీ, రెండోసారి 20,000 కోట్లుంటే 11,000 కోట్లే వేసి ₹1,00,000కే మీరు రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితి నుంచి ఈరోజు ఒకేసారి 2 లక్షలు మాట ప్రకారంగా మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేస్తా ఉంటే వాటి గురించి మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది రైతాంగం అసహించుకుంటుంది. కాబట్టి దయచేసి మీరు కూడా దాన్ని ఆలోచన చేసి మీ పద్ధతిలోనే రుణమాఫీ జరుగుద్ది. మీరు చేసినటువంటి నామ్స్ ప్రకారంగానే ఈసారి రుణమాఫీ జరుగుద్ది. పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ₹2 లక్షల ఈ పంట కాలంలోనే జమ చేయదలుచుకున్నాం. కాబట్టి రైతాంగాన్ని ఆందోళన పరచో లేదు దాన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీ యొక్క బతికే బండారమే బయటపడుద్ది. దాన్ని మీరు ఇంతటితోటి ముగిస్తే మంచిది. థ్యాంక్ యూ. భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా మొక్కలు నాటాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా మేటుపల్లి పట్టణంలో కూప్సింగ్ కుంట పార్క్ లో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటి పలువురికి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ చెట్టు మనకు మన భవిష్యత్ తరాలకు ప్రాణం పోస్తాయని, అందుకే ప్రతి ఒక్కరూ పుట్టినరోజు పెళ్లి రోజులు ఎలాంటి శుభకార్యాలు ఉన్నా ఆ రోజు మొక్కలు నాటాలని కోరారు. వర్షాలు కురవాలన్నా కాలుష్యం తగ్గాలన్నా చెట్లు నాటడం ద్వారానే సాధ్యమని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో అనేక మొక్కలు నాటి ప్రపంచంలోని అత్యధిక చెట్లు నాటిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం చరిత్రలో నిలిచిందన్నారు. రైతులు తమ పొలాలు గట్లపై ఉండే చెట్లను నరకొద్దని కోరారు.
ప్లాస్టిక్ కవర్ ఇవ్వాల్సిన అవసరం లేదా? తీసినా? ఓకే ఓకే. గదీరి పోయిరన్న అందరికీ హరితహారం శుభాకాంక్షలు, వన మహోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ఒకప్పుడు ఎడారిగా ఉన్న తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎట్లా అయితే నీళ్ళ విప్లవం తీసుకొచ్చినారో అదేవిధంగా కేసీఆర్ గారు భవిష్యత్ తరాలకు ఈ తరంకి కూడా కావాల్సిన చెట్లు నాటినారు. ప్రపంచంలోనే అత్యధిక చెట్లు నాటిన రాష్ట్రంగా తెలంగాణ ఇవాళ ఈసారి పేర్కొబడింది. 7% కొత్తగా మన రాష్ట్ర భూమిలో 7% ఎక్కువ చెట్లు నాటి ప్రపంచంలోనే అత్యధిక చెట్లు నాటిన రాష్ట్రంగా ఉంది మనది. అదేవిధంగా పేరు మారిన ఈ ప్రభుత్వం పేరు మార్చినా కూడా ఈ హరితహారం ప్రోగ్రాం కంటిన్యూ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. అట్లానే అందరినీ కూడా ఈ మధ్య కొద్దిగా చెట్లు కట్ చేయడం ఎక్కువైపోయింది. దయచేసి అన్ని డిపార్ట్మెంట్స్ని అదేవిధంగా రైతులను కూడా కోరుతా ఉన్నా, చెట్లు మనకు మన భవిష్యత్ తరాలకు, కేవలం చెట్లు అంటే ఏదో చెట్లు కాదు, అవి మనకు ప్రాణం పోసేవి. ఎందుకంటే దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే మనకు వర్షం రావాలన్నా మన పొల్యూషన్ తగ్గాలన్నా ఇవన్నిటి కూడా చెట్లు అవసరం. కాబట్టి దయచేసి చెట్లను కాపాడండి. ఈ మధ్య కొత్తగా, ఎందుకంటే అంతకుముందు అయితే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సివియర్ పనిష్మెంట్స్ ఉండేది. ఈ మధ్య దాని మీద నిర్లక్ష్యం జరుగుతూ ఉంది కాబట్టి చాలామంది చెట్లు నరికడం మొదలుపెట్టినారు. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను, చెట్లు కాపాడండి. అందరూ కూడా మీ బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా మీ పుట్టినరోజు నాడో మీ పెళ్లి రోజు నాడో ఒక చెట్టు నాటండి. భవిష్యత్తులో మన పిల్లలకి మనకు కూడా లాభదాయకం చెట్లు నాటం. అందరికీ కూడా మళ్ళొకసారి వన మహోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అందరూ కూడా చెట్లు నాటాలని కోరుతా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బారాసాహిద్ దర్గా వస్తున్న భక్తులు సముద్ర స్నానం నిమిత్తం మైపాడు బీచ్ కు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఈ నేపథ్యంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి భక్తులకు ఎటువంటి అంతరాయం ఆటంకం జరగకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయించారు. ఇందులో భాగంగా సముద్రంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను దూబూరు కళ్యాణ్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేయించారు. అలాగే వచ్చిన భక్తులకు త్రాగునీరు మరియు పోలీసు బందోబస్తు తగిన విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీడీఓ సాయి లహరి మాట్లాడుతూ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు సముద్ర స్థానానికి వస్తున్న ముస్లిం సోదరులకు సోదరిమణులకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయిస్తామని తెలియజేశారు.
17వ తారీఖు నుంచి మనకి 25 వరకు ఇది జరుగుతుంది. 10 రోజుల వరకు మనకి ప్రోగ్రామ్ ఉంది, 26 వరకు. దీనికి సంబంధించి జనాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి, మన డిస్ట్రిక్ట్ నుంచి కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు. అందులో వాళ్ళు దర్గాకు వెళ్ళి అదేవిధంగా ఇటు మైపాడు బీచ్కి వచ్చి వెళ్తూ ఉంటారు. దీని మూలంగా మేమేం చేస్తామంటే ఇక్కడ శానిటేషన్ యాక్టివిటీస్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈ టైమ్స్లో మొత్తం క్లీనింగ్, మొత్తం ఈ బీచ్ మొత్తం క్లీనింగ్ యాక్టివిటీస్, డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఇవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా మన పోలీసు వాళ్ళు కూడా ఉండడం జరిగింది. ఇక్కడ మహిళా పోలీసులు పెట్టాము. ఈరోజు లీవ్ అయినప్పటికీ కూడా పంచాయతీ కార్యదర్శి గారు ఇద్దరు రావడం జరిగింది. ఆల్ సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్నారండి. మహిళా పోలీసులు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. వీళ్ళు కంటిన్యూగా ఇక్కడ మానిటర్ చేస్తున్నారు పొద్దు నుంచి సాయంత్రం దాకా. ఎవరు ఎటువైపున వెళ్లకుండా, లోపలికి లోతుగా వెళ్లకుండా మనం ఇక్కడ మేనేజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గజ ఈతగాళ్ళని 12 మందిని పెట్టడం జరిగిందండి. వాళ్ళు ఆల్ ఓవర్ ది ప్లేస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు. ఎక్కడైనా సరే జనాలు లోపలికి లోతుగా వెళ్తున్నట్టు జరిగితే మాత్రం వాళ్ళు వెంటనే అడ్డుకొని ఆదుకునే విధంగా చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. సో సార్ వాళ్ళు కూడా ఆన్ డ్యూటీ అండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ ఎంపీడీఓ ఆర్. ఈ ప్రోగ్రామ్ రొట్టెల పండుగ మొత్తాన్ని ఇక్కడ ఏ ఇష్యూ రాకుండా మనకి మేనేజ్ చేయమని చెప్పి కన్సర్న్ డిపిఓ మేడం చెప్పడం జరిగింది, డిస్ట్రిక్ట్ లెవెల్ స్థాయిలో అఫీషియల్. అట్ ద సేమ్ టైం మన ఎమ్మెల్యే గారు, కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మేడం దీన్ని పర్సనల్గా మానిటర్ చేస్తున్నారు. ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోమని కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందువల్లే మనం ఎంఎస్టీస్ని, కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ గారిని, పోలీసుల్ని కూడా ఇక్కడే ఉండే విధంగా మేము అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం. అర్హులైన రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బారాసాహిద్ దర్గా భక్తుల సముద్ర స్థానం.